ప్రైడ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభునామంలో అందరి కొందనంలో ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కనుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహాశ్చర్య కార్యములతోనూ యుద్ధములతోనూ బాహుబలంతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనంలో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసిన. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడిన మనకు ఒక గొప్ప ఆధారముగా ఈ వాగ్దానాలు, ఈ కార్యాలు దేవునివి కనబడుతున్నాయి. మనకు ఇక్కడ ఏం జరిగిందో మనం స్పష్టంగా చూడగలిగితే ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాడు. నాడు ఇశ్రాయేలుతో మాట్లాడిన మాటలు ఇవి. యేసు రక్తంతో కడగబడిన మనం కూడా ఇవి అన్వయించుకున్న బద్దలమైనాం. ఐగుప్తులో వారికి వచ్చిన శ్రమ, కరువు, కష్టము, ఆకలి, దప్పి, వారికి ఉన్న శ్రమలోను, వారి హింసలోను. అయితే ఈ దేవుడు ఏం చేసినాడంటే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, యుద్ధములు, చాచిన హస్తము ఇవన్నీ చూపించి వారిలో నుంచి, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చినాడు అని ఈ మాట సెలవిస్తుంది. అయితే ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు అని చెప్పబడేవారు, అనుకునేవారు ఉన్నారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే వేల్పులలోని సముడెవడు అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, ఈ సమస్త దేవతల కంటే, సమస్త దేవుళ్ళని చెప్పుకునే వారి కంటే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతుడు, ప్రభావం కలిగిన వాడు, అద్భుతములు చేసే దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ దేవుడు చాచిన హస్తంతో మహాభయంకరమైన కార్యాలు చేసి ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చినాడు ఐగుప్తుల నుంచి. ఐగుప్తు అంటే ఎంతో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ కఠిన దాస్యత్వంలో నుంచి, ఆ ఇనుప కొలిమి అని రాయబడ్డది, ఇనుప కొలిమిలో నుంచి బయటికి తీసుకొని వచ్చిన దేవుడు మన దేవుడు. ప్రియమైన వాళ్ళారా, వారి కఠినమైన పరిస్థితి నుంచి, వారి దాస్యం నుంచి నాడు దేవుడు తీసుకొని వచ్చినాడు అని రాయబడ్డది. అది చాలా సంతోషం. ఈనాడున్న మనము భయంకరమైన పాపములో, భయంకరమైన నరక వేదలకు పోవలసిన మనల్ని యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనం ఎలా విమోచన పొంది పరిశుద్ధ జనంగా, దేవుని సంఘంగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడ్డాం. ఇది ఎంత అద్భుతమైన సంగతి చూడండి. ఆనాడు భౌతికంగా వారి పట్ల దేవుడైన యెహోవా అద్భుతం చేసినాడు, అది సంతోషం. అదే రీతిగా ఇక్కడ ఆయనే యేసుక్రీస్తు ప్రభుగా దిగి వచ్చి పాపములో, మరణాంధకారంలో నలిగిపోయి మనము ఎన్నటికీ తిరిగిరాని పరిస్థితిలో ఉన్న ఆ గాఢాంధకారం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి 2024 సంవత్సరాల క్రితం వచ్చినాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి కలువరి శిలువలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడుగా తిరిగి లేచి ఆరోహణమైనాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందును అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, మనల్ని ఆనాడు దేవుడైన యెహోవాని ఆ దాస్యం నుంచి విడిపిస్తే, ఇక్కడ చూస్తే ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే మన నరకం నుంచి విడుదల చేసిన యేసు ప్రభువుగా తండ్రిగా ఉన్నాడు. ఈ గొప్ప ఆధిక్యత ఎవరికి లేదు, మనకిచ్చినాడు ప్రభు. ఈ మనసులో పెట్టుకోవాలి, మన జీవితాంతం మనసులో పెట్టుకోవాలి. ఈయన చేసిన అద్భుతానికి ఏమి ఇవ్వగలుగుతాం? మన హృదయంలో కలిగిన ఆరాధన ఆయనకు చెల్లించబద్దులమైన ఆత్మతో, సత్యంతో. కేవలం శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. ఆనాడు ఐగుప్తులో నుంచి విడుదల చేసిన ఇశ్రాయేలీలు అరణ్యంలో చనిపోయినారు, రాలిపోయినారు అని రాయబడ్డది. అయితే మనము మరలా చనిపోకుండా ఈనాడు క్రీస్తులో సజీవులమై ఆయనతో కూడా ఉండే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఈ గొప్ప రక్షణ పొందిన మనము మౌనంగా ఉండక ఈ దినం మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాం. ఉదయం ఇచ్చిన ఆయుష్ను బట్టి కొనియాడుతున్నాం. నాడు ఇశ్రాయేలును విడిపించడానికి ఆనాడు మోషేను పంపినావు. ఐగుప్తులో నుంచి యెహోవా దేవుడిగా ఉండి అద్భుతములు, ఆశ్చర్యకరములు చేసి వారిని విడిపించినావు. అదే తరుణంలో యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి దిగి వచ్చి పాప శరీరాకారంతో దిగి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టినావు, మమ్మల్ని విమోచించినావు. నీ ప్రేమకై స్తోత్రములు.
ఈ ఉదయకాలం ఏమి ఇవ్వలేక నువ్వు చేసిన ఉపకారాలకు తండ్రి హృదయంలో కలిగిన స్తుతి ఆరాధన చేస్తున్న ప్రార్థనలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.